ప్రభా ఈ పని చేస్తే 2 కోట్లు ఇస్తాను. సమజ్కి అర్థమైందా? సార్ ఎంత అన్నారు? 2 కోట్ల రూపాయలు. 2 కోట్ల? ఎస్ ప్లీజ్ డన్. ఏ ప్రభా 10 నిమిషాల్లో లోపలికి వెళ్ళాలి. నువ్వు కెమెరా. నేనెందుకు లోపలికి? వెళ్ళాలి. మా సార్ లోపలికి వెళ్తే దుమ్ము దులిపేస్తారు. నో డౌట్. వెళ్ళండి బెస్ట్ ఎంప్లాయీ. ఏం మాట్లాడుతున్నావు? నేను లోపలికి వెళ్తే ఛానల్ న్యూస్ ఓడిస్తాడు. మీరు వెళ్ళండి. రిస్క్ అయ్యా. యాంటోని కూడా లోపలికి వస్తాడు. ఇంతవరకు పబ్లిక్ అవన్నీ చంపినవాడు నిన్ను మాత్రం చంపుతాడా? 1 కోటి రూపాయలయ్యా. 50 లక్షలు నాకు, 50 లక్షలు నీకు. 50 లక్షలా? సరే అది చూసేద్దాం. ఎందుకు అందరినీ ఇలా కూర్చోపెట్టావు? ఏదైనా సరే అగ్రిమెంట్లో సైన్ చేసి మాట్లాడుకుందాం. దానికి సంబంధించిన అగ్రిమెంట్ ఇది. చదివి సంతకం పెట్టండి. లెటర్స్ ఇంత చిన్నవిగా ఉన్నాయేంటి? మీ బ్యాంక్ ఫామ్ లో అక్షరాలు ఏ సైజు అదే సైజు చైర్మన్ సార్. ఏంటి ఆంటనీ, బయట మన ప్లాన్ ప్రకారం అంతా పక్కాగా జరుగుతుందా? ప్రెస్ అది ఎందుకు? ప్రజల ముందు లైవ్ గా ప్రూవ్ చేయబోతున్నా. లైవ్ కి అసలు ఒప్పుకోను. సంతకం పెట్టారు చైర్మన్. మీ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా షేర్ చేయొచ్చని సంతకం పెట్టారు. ఈ రూల్ కూడా మీ యో బ్యాంక్ అకౌంట్ ఫామ్ నుంచి తీసిన రూలే సార్. లైవ్ రెడీ సార్. ఓయ్ నువ్వు ఊరుకోవయ్యా. నేనేం చేస్తాను? ప్లీజ్ లైవ్ ఏం అక్కర్లేదు. నన్ను క్షమించి వదిలేయండి. క్షమించి వదిలేద్దాం అనుకుంటే మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉంది సార్. స్టార్ట్ కెమెరా. రోలింగ్ సార్. యాక్షన్. నీ మ్యూచువల్ ఫండ్ లో ప్రజలు పెట్టుబడి పెట్టిన 25,000 కోట్లు ఎక్కడా? దానికి నా బ్యాంక్ సంబంధమే లేదు సార్. ఫామ్ మీద మీ బ్యాంక్ పేరు రాస్తుంది. యో బ్యాంక్ రిలై మ్యూచువల్ ఫండ్ అని. అందులో మా షేర్ 40%. మిగతా 60% వాళ్ళది. సార్ పోనీ నేను అర్థమయ్యేలా చెప్పనా? ప్లీజ్ సార్, మా కంపెనీ మ్యూచువల్ ఫండ్ కంపెనీ అన్నదమ్ములు లాంటివి. తమ్ముడు తప్పు చేస్తే అన్నేం చేస్తాడు పాప? నా తమ్ముడు తప్పు చేస్తే ఇలాగే కొట్టి మరీ అడుగుతా. ఉదాహరణ తప్పు చెప్పాను. క్లియర్గా అర్థమయ్యేలా ఇంకో ఉదాహరణ చెప్తాను. జీవితంలో పైకి వస్తాడని ఓ పిల్లాన్ని దత్తత తీసుకుంటావు. వాడు బేవర్స్ అయితే మనం ఏం చేస్తాం చెప్పండి? సరిగ్గా పెంచడం తెలియనప్పుడు ఎందుకు నా దత్తత తీసుకోవడం? ఉదాహరణలే వద్దు సార్, తిన్నగా విషయానికి వస్తాను. మాకు 40% లాసేగా. అప్పుడు ముందు నువ్వేగా అడిగుండాలి. మీరే మాట్లాడుకోండి. సి వైలెన్స్ తప్పు, చేయి చేసుకోకూడదు. కరెక్ట్ గా సమాధానం చెప్పలేదంటే కొట్టచ్చని అగ్రిమెంట్ లో ఉంది. సంతకం పెట్టారు. చెప్పండి, డబ్బు ఎక్కడ? నీ చెప్పేది అర్థం కావట్లేదా? నేను మీలాగా లాస్ అయిన వాడినే. నన్ను అడిగితే ఎలా చెప్పను? అయితే మరి ఎవరిని అడగాలి? ఆ మ్యూచువల్ ఫండ్ చైర్మన్ హర్షాని కదా అడగాలి. ఓ, ఆయన అడగాలన్నమాట. అప్పుడు మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఓనర్ హర్ష ఎక్కడున్నా సరే షోకి రావాలి. వెళ్దామా సార్? కిడ్నాప్ చేసి వెళ్తామని అడుగుతావా? పోనీ. తర్వాత చైర్మన్ వచ్చే వరకు చిన్న విరామం తీసుకుందాం. స్టే ట్యూన్. శంకర్, వరదాన్ని చూసావా? అసలే వడ్డీ ఎలా కట్టాలని ఆలోచిస్తుంటే వాడెక్కడ వీడెక్కడ నన్ను అడుగుతావేంటి? పోయా. చెప్పు శంకర్, డబ్బులు ఇస్తాను. విషయం కొంచెం పెద్దది. ఉదయం 4 సహాయం బోర్డు తీసుకుని లోనికి వెళ్ళాడు సార్.
సరిగ్గా చైర్మన్ బ్యాంక్ వచ్చి వెళ్ళిన అన్ని రోజుల సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ అయింది. అదే డేట్లో రోడ్డు మీద ఉన్న ట్రాఫిక్ కెమెరాస్ లో రికార్డ్ అయి ఉంటుందిగా, ఆ ఫుటేజెస్ తీయండి. సార్. తరువాతి చైర్మన్ రాక ఆలస్యం అవుతున్నందువల్ల వాడుకదారులు యో బ్యాంక్ కి సంబంధించిన సమస్యలుంటే అడగచ్చు. ఈ అకౌంట్ ఓపెన్ చేసి 5,000 వేసి ఉంచాను. 10 నెలల తర్వాత డబ్బులు తీయడానికి వస్తే అకౌంట్లో ఏమీ లేదు. అడిగితే ఏదేదో చెప్తున్నారు ఈయన. జీరో బ్యాలెన్స్ అకౌంట్లని క్యాన్సిల్ అయ్యాయి. మినిమం 5,000 అకౌంట్లో ఉండాలి. అకౌంట్లో 5,000 ఉండేదిగా సార్. ప్రతి నెల SMS ఛార్జీలు 40 రూపాయలు. 5 వేలల్లో మొదటి నెల SMS ఛార్జీలు 40 రూపాయలు తీసేస్తే 4,960గా ఉంటుంది. ఇప్పుడు మినిమం బ్యాలెన్స్ లేదుగా, దానికి ప్రతి నెల 500 ఫైన్. 10 నెలల్లో 5,000 రూపాయలు ఖాళీ. ఇప్పుడు ఆవిడే కదా మాకు డబ్బులు ఇవ్వాలి. ఇస్తారు. ఏమయ్యా, కుండీలో వేసి ఉంచిన డబ్బు అలాగే ఉండేది కదయ్యా. సార్ ఫోన్ చేసి టార్చర్ పెట్టి క్రెడిట్ కార్డ్ అంటకట్టారు సార్. ఇంతకు ముందైతే ఫ్రెండ్స్ అడిగి తీసుకుని మేనేజ్ చేసేవాడిని. కార్డు ఉంది కదా అని 50,000 స్వైప్ చేశాను. ఈ రోజుకి 3 లక్షలు అప్పు ఉంది, తీర్చలేకపోతున్నాను సార్. చక్రవడ్డీ తీసుకునేవాడైనా అడిగితేనే అప్పిస్తాడు. వీళ్ళు ఫోన్లు చేసి చేసి ప్రశాంతంగా ఉన్న వాళ్ళకి అప్పులు అంటకట్టి సావకుంటున్నారు సార్. తీసుకున్న లోన్ ఎప్పుడో కట్టేశాను సార్. ఇంకా 4 ఏళ్ళు కట్టాలి, వడ్డీ ఎక్కువైంది అంటున్నారు సార్. ఆపోయ్యా, మీరు మొదలు పెట్టండి సార్. ఇప్పుడు కూడా కొట్టు అనే అంటున్నావు, డబ్బులు ఇవ్వవు కదా. నన్నెందుకు చూస్తున్నావు? అగ్రిమెంట్ లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి, అన్నిటినీ చదవాలి. సార్ అప్లికేషన్ ఇచ్చి సంతకం పెట్టమన్నారు సార్. సంతకం పెట్టాను, అందులో ఏం రాసిందో నాకేం తెలుసు. చదవకపోతే బ్యాంక్ ఎలా రెస్పాన్సిబుల్? ఇప్పుడు ఎందుకు కొట్టావు? హర్ష ఎందుకు ఇంకా రాలేదు? అయితే నన్నెందుకు కొడుతున్నావు? హర్ష ఇక్కడికి 15 నిమిషాల్లో రాకపోతే కొట్టచ్చు అని అగ్రిమెంట్ లో రాస్తుంది. చదివి చూపించండి మేనేజర్ సార్. నేను అది చదవలేదే. దానికి నేనెలా బాధ్యుని అవుతాను చెప్పండి. మీరే కదా చదివి సంతకం పెట్టుండాలి. రాస్తుంది సార్. కెమెరా ప్రజల డబ్బు 25,000 కోట్లు ఏమైంది? ఈయనకి కూడా 40% లాస్ అంట పాపం. యాంటో సార్, స్టేషన్ లో దొంగను ఎలా విచారిస్తారు? కొట్టే సార్ విచారిస్తాం. ఇక్కడ మాత్రం ప్రశాంతంగా ఉన్నావు. గొప్పోళ్ళని కొట్టడం అంటే 1000 రూపాయలు దొంగిలిస్తే పట్టుకు కొడతారు, 25,000 కోట్లు దొంగిలిస్తే చూసి భయపడతారు. మొదలెట్టండి సార్. ఓకే సార్. సరిపోలా సరిపోలా. త్వరగా ఇంటర్నేషనల్ వాటర్లోకి పెడితే తప్పించుకోవచ్చు. మ్యాటర్ చాలా పెద్దది. చెప్పేస్తాను. 25,000 కోట్ల ప్రజల డబ్బు ఎక్కడా? లాస్ అయింది. ఎలా అమ్మా? సార్ పెట్టుబడి పెట్టేటప్పుడు మ్యూచువల్ ఫండ్ సెట్ మార్కెట్ రిస్క్ అని చెప్పే కదా సార్ వీళ్ళ రెప్స్ జాయిన్ చేస్తున్నారు. నిజమా? ఓ రెప్పుకు ఫోన్ చేయండి. సరే సార్. హలో, యువర్ బ్యాంక్ శ్రవణ్ణి. ఎవరు? సార్ నమస్కారం. నా ఫ్రెండ్ మీ నంబర్ ఇచ్చాడు. ఓ 2 లక్షల రూపాయల డబ్బు ఉంది, దాన్ని ఎందులోనైనా పెట్టుబడి పెట్టాలి. చేసేద్దాం సార్. కొత్తగా ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్ వచ్చింది, అందులో వేద్దాం సార్. అది రిస్క్ అని ఏ పిచ్చోడు చెప్పాడు? డబ్బుకి నేను గ్యారంటీ. ఇలా చూడండి సార్, ఎవరిని ఎలాంటి ఐడియాలు అడగండి, కన్ఫ్యూజ్ చేసేస్తారు. నేనే మీ దగ్గరికి వస్తాను. కొంచెం మీ టీవీ వాల్యూమ్ తగ్గిస్తారా శ్రవణ్? టీవీ వాల్యూమా? ఎందుకు? ఇక్కడికి ఎక్కువ కొడుతుంది సార్. నువ్వు పనిచేసే బ్యాంకుని ఇక్కడ దోచుకుంటున్నారు. చెప్పా, అది కూడా తెలియకుండా నువ్వు కస్టమర్ వెంట పడుతున్నావా? సార్ సార్ టార్గెట్ ఇస్తున్నారు సార్, మమ్మల్ని ఏం చేయమంటారు సార్? ఇలా అబద్ధాలు చెప్పి ప్రజల్ని ఇరికించడం న్యాయమా? మేము అబద్ధం చెప్పట్లేదు సార్, లైట్ గా నిజాన్ని దాస్తున్నాం అంతే కదా. ఇదంతా నీ ట్రైనింగ్.
మీ రెప్స్కి టార్గెట్లు పెట్టి పరోక్షంగా తప్పు చేయమని రెచ్చగొడుతున్నారు. సి మా కస్టమర్స్ మోసపోలేదు, మా కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు. మేము సునీల్ అనే వ్యక్తి బ్రోకరేజ్ కంపెనీ ద్వారా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశాం. లాస్ అయితే అంతే సార్. ఓ మంచి కంపెనీలో పెట్టుబడి పెట్టుండొచ్చుగా. షేర్ మార్కెట్లో ఓ మంచి కంపెనీలో పెట్టుబడి పెట్టుండొచ్చు కదా. అది మీరు సునీల్ సార్ని అడగాలి. ఓ ఆయన్ని అడగాలన్నమాట. మిస్టర్ సునీల్ ఎక్కడున్నా షోకి రావాలి. హలో, ఆయన ఇండియాలో లేరు, ఆయన మొరీషియస్ లో ఉన్నారు. కాదే, పక్కనే ఉన్న గ్యాస్ స్టేషన్ లో కార్ డిక్కీలో పడుకుని ఉండడం చూసేనే. ఆఖరి సార్ అడుగుతున్నాను, చెప్పకపోతే గొంతు కోసి సముద్రంలో పారేస్తాను. ముందు ఏసీ సారే పొడి అడిగారు, ఆ తర్వాత వేరే టీం వచ్చి 3 కోట్లు ఇచ్చి. 3 కోట్ల? అవును, 2 టన్నుల ఆర్డిఎక్స్. పేరితే వైజాగ్లో ఒక ఏరియానే ఉండదు. చూడు కన్నా, ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. సిటీ అల్లకల్లోలం అవుతుంది. బ్యాంకు చుట్టూ ఆల్రెడీ మనం చెక్ చేసాం. బ్యాంక్ని కనెక్ట్ చేసే రోడ్లో వచ్చి అన్ని బళ్ళను చెక్ చేయండి, ఒక్క బండిని వదలదు.